శ్రీ గురుభ్యో నమ. మహాగణాపతి నమ. శివాయ గురు నమ. శ్రీ కామేశ్వరి నమ. టోరీ శ్రోతలకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ సిద్ధాంతి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు జూలై 5వ తారీఖు నుండి 11వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభ రాశిలో కుజుడు, మిథున రాశిలో రవి, కర్కాటకంలో బుధ గురువు, సింహరాశిలో శుక్రుడు కేతువు, కుంభరాశిలో రాహు, మేన్ రాశిలో శని. రాశి ఫలితాలు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. రాశి అధిపతి షష్టమాధిపతి అయిన శుక్రుడు చతుర్థంలో ఉన్నారు, కేతుతో కలిసి ఉన్నారు. ఆరోగ్యపరమైన కొన్ని చిన్న ఇబ్బందులు ఉంటాయి, జాగ్రత్త వహించాలి. స్టమక్ సంబంధించింది, అసిడిటీ, ఇండైజెషన్, వీటి వల్ల కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. వ్యాపారపరంగా మంచి అవగాహనతో ముందుకు వెళ్తారు. ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించాలి, ఆ దిగ్విజయం చేయాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. లాభస్థానంలో శని వీరికి బలంగా ఉన్నారు. ఏదైనా ఒక కార్యక్రమం పెడితే అది పూర్తి చేయాలనే ఆలోచనతోటే ముందుకు వెళ్తారు. ఏదైనా సరే 10 మందిలో మనకు బాగుండాలి, వెళ్ళాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ విషయం ఏంటంటే మీరు ఎంత కష్టపడితే అంత ఫలితాలు బాగుంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు, స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యవహారాలు చక్కగా ఉంది. స్థిరాస్తులు వృద్ధిలోకి వస్తాయి. అదేవిధంగా ఒక స్థలం కానీ భూమిని కానీ అమ్మేసి ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేయాలి, లేదా సంతానం సంబంధించిన వ్యవహారాల వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా ఏదో ఒక సహాయ సహకారాలు మనం అందించాలి, మన బాధ్యత నిర్వర్తించాలి అన్న ఆలోచనతో ముందుకు వెళ్తారు. జీవిత భాగస్వామితో చిన్నపాటి మాట జీవిత భాగస్వామితో ఏదైనా చర్చించి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అదేవిధంగా భాగస్వామి వ్యాపారంలో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. కోపాన్ని తగ్గించుకుని సమయస్ఫూర్తితోటి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ముందుకు వెళ్ళండి. ఏదైనా ఒక పని చేసేటప్పుడు అన్ని విధాలుగా బాగుందా లేదా ఆలోచన చేయాలి, లేకపోతే మనసు పరిపరి విధంగా ఉంటుంది. దశమ స్థానంలో వృత్తి స్థానంలో రాహు ఉన్నారు. ఒక కార్యక్రమం తలపెడదామంటే మధ్యలో ఆటంకాలు ఎదురవుతాయి. ఇలా వచ్చిన ఒక ఉద్యోగం వచ్చింది అనుకుంటాం, అది ఉద్యోగం రాదు. ఇంటర్వ్యూ ఇవాళ వస్తుంది అనుకుంటే అది ఇంటర్వ్యూ పోస్ట్ పోన్ అవుతుంది. అలాగా మనం ఏదైతే అనుకుంటామో దానికి ఆపోజిట్గా వెళ్ళడం అనేది జరుగుతుంది. ఏదైనా సరే ఒక నిర్ణయానికి మీకు మీరుగా తీసుకుని ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఒక రియల్ ఎస్టేట్లో కొత్తగా ప్రాజెక్ట్ తీసుకోవాలి, సొంతంగా చేయాలనుకుంటారు. అయితే మీరు ఉద్యోగం చేసుకుంటూనే సొంతంగా కాకుండా ఎవరికైనా బాధ్యత అప్పగించి పార్ట్నర్షిప్లో కానీ షేర్స్లో కానీ వెళ్ళడం అనేది చెప్పదగినది. ఈ రాష్ట్రంలో మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. విదేశీ వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారాలు ఇప్పటి నుంచే ప్రారంభించడం చెప్పదగినది. దూర విద్య కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో సఫలీకృతం అవుతాయి. ఈ రాశిలో మించిన స్త్రీలకు చక్కగా ఈ వారం అనుకూలంగా ఉంది. వ్యయ సప్తమాధిపతి అయిన కుజుడు జన్మరాశిలో ఉన్నారు. భూ సంబంధించిన వ్యవహారాలు చక్కగా ఉంటుంది. కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. మీకు భూమికి ఉన్నంత శక్తి, ఓపిక ఎక్కువగా ఉంటుంది. ఏదైనా మనం సాధించగలం, ఇది చేయగలం అన్న పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఆ పట్టుదలతోటే మీరు ముందుకు సాగుతారు. ఎవరు ఏం చెప్పినా సరే ఎవరి మాట వినకుండా మన ఓన్గా మనం వెళ్ళాలి, మనకంటూ ఒక స్థానం సంపాదించుకోవాలి అనే ఆలోచనతో ఉంటారు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి చక్కగా ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. మంచి అవకాశం కలిసి వస్తుంది. ట్రాన్స్ఫర్స్ కోసం చేసే ప్రయత్నాలు చక్కగా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ గడిచిన వారం కంటే ఈ వారం చాలా వరకు కొంతవరకు బాగుందని చెప్పచ్చు. అష్టమాధిపతి లాభాధిపతి అయిన గురువు
తృతీయ స్థానంలో ఉన్నారు. చతుర్థాధిపతి అయిన రవి ద్వితీయంలో ఉన్నారు. డబ్బులు ఖర్చు విషయంలో చక్కగా డబ్బులు వస్తాయి, కానీ ఖర్చు మన చేతిలో లేకుండా ఉంటుంది. ఖర్చు ₹1కి ₹2 ఖర్చు చేస్తారు. సేవింగ్స్కి ప్రాధాన్యత ఇవ్వడం, ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్ కానీ బంగారం మీద కానీ ఇన్వెస్ట్మెంట్ చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ ఒత్తులతో దీపారాధన చేయడం, అదేవిధంగా శనివారం నాడు నవగ్రహ ఒత్తులతోటి దీపారాధన చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా వివాహ సంబంధించిన విషయాలు వీరు సానుకూల పడుతుంది. ఒక మంచి సంబంధం కోసం ఎదురు చూస్తారు. అయితే సంబంధ విషయంలో జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఎందుకంటే మనకి నచ్చితే వాళ్ళకి నచ్చకపోవచ్చు, వాళ్ళకి నచ్చితే మనకు నచ్చకపోవచ్చు. జాతకాలు బాగున్నా ఏదో విధంగా మధ్యవర్తి ఇబ్బంది పెట్టే విధంగా పెళ్లి చెడగొట్టే వాళ్ళు బోలు మంది ఉంటారు. కాబట్టి ఎవరిని నమ్మకుండా మీకు మీరుగానే ఆలోచించి నిర్ణయం తీసుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.